వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. హాఫ్ కేజీ మటన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనెలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూపిస్తున్న మటన్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్న మటన్ కర్రీ. ఇలా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మటన్ కర్రీ తయారైన టేస్ట్ చాలా బాగుంది. ఇవి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరుతుంది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా గ్రేవీ ఎంత చాలా బాగా వచ్చిందో.